అర్జునుడు అన్న భయం తీరగానే పరిస్థితులు తారుమారు కావా ఆచార్య? నిస్సందేహంగా దుర్యోధనుడు దురహంకారి, అసూయపరుడు. ఈ కర్ణుడి అండతో ఇక వారి దుండగాలకు అంతే ఉండదు. ఈ మైత్రి వల్ల వంశక్షయం తప్పదేమో. ఏమిటి కర్తవ్యం? నేను కర్ణుడికి చెప్పి చూతున్నా. ప్రయోజనం లేదు. అతను మాట తప్పేవాడు కాదు, ప్రతాపవంతుడు, సహజ కవచ కుండలాలతో పుట్టినవాడు. ఏమున్నా అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఉంది, కర్ణుడికి ఆ భాగ్యం లేదుగా. మీరు అనుగ్రహిస్తే అదే ఉంటుంది గురువర్య. నా ప్రాణమిత్రుడి అంగరాజుకు బ్రహ్మాస్త్రం ఉపదేశించండి. అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాను ఆచార్య శేఖర. వీలు లేదు సూతపుత్ర, వీలు లేదు. బ్రహ్మాస్త్ర ఉపదేశం ఉత్తమ కుల సంజాతులకు తప్ప ఇతరులకు చేయరాదు రాధేయ. అంతేనా పితామహ? అంతే దుర్యోధన. అస్త్ర విద్య రాజ్యఖండము వంటిది కాదు, ఇష్టం వచ్చిన వారికి దానం చెయ్యడానికి. నిరుత్సాహపడకు మిత్రమా. వీరు కాకుంటే ఇక చెప్పేవారే ఉండరా? లోకం కొట్టిపోయిందా? పద. నేను అనుకున్నట్లే జరిగింది దుర్యోధన. ఇప్పుడు మనకు ఉపకరించువాడు ఒక్కడే, ఈ భీష్ముని అస్త్రగురు పరశురాముడు. అతనికి మాత్రమే కుల నిషేధం ఉండదా? ఉంటుంది, తప్పదు. అందుకని ఉత్తమ కులజుండని చెప్పి కొంచెం నటన సాగించాలి. నటన? అబద్ధమాడాలి. మహారాజా, ఈ బ్రహ్మాస్త్రం లేకపోతేనేమి మనకున్న శస్త్రాస్త్ర కౌశలం చాలదా? చాలదు, చాలదు. నేను ఎరుగుదును. ఆ విద్య లేనిదే మనం ఆ అర్జునుని జయించలేము. నీవు నాకేలాంటి సహాయము చేయలేవు. మిత్రమా, మరేమీ అనకు. నా కోసం, మన ప్రాణ స్నేహం కోసం నీవు ఈ అల్పదోషానికి అంగీకరింపక తప్పదు. ఇక నీ ఇష్టం. సరే మహారాజా, నేను మీకు శాశ్వత కృతజ్ఞతాబద్ధుడను. మీకోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను. మారువేషంలో పరశురాముని ఆశ్రయించి బ్రహ్మాస్త్రం సంపాదిస్తాను. ధన్యులం మిత్రమా, ధన్యులం. దీనితో ఆ అర్జునుని గర్వము, ఆ పాండవుల దురహంకారము అంతం కాక తప్పదు. కొంప మునిగింది, కొంప మునిగింది. మహేంద్ర, కొంపే మునిగింది. ఏమిటి నారదా? కుంతీదేవికి పుట్టిన కుమారుడు అర్జునుడు జ్ఞాపకం ఉందా? లేకే నారదా, ఆ కుమారుని తుదముట్టించాలని కర్ణుడు పరశురామును ఆశ్రయించాడు బ్రహ్మాస్త్రం కోసం. అది కాస్త కర్ణునికి లభించిందా, అర్జునుని పరాజయం శిలాక్షరం, ఎవ్వరూ తప్పించలేదు. అయితే అది వాడికి దక్కకుండా చేయాలన్నమాట. అంతే, త్వరపడు, పుణ్యకాలం కాస్త మించిపోతుంది. నారాయణ నారాయణ. శిష్య శ్రవణ, అదృష్టవంతుడి. నీ వలె ఇంత స్వల్పకాలంలో బ్రహ్మాస్త్రం అభ్యసించిన వారు లేరు. అంతా తమ అనుగ్రహం గురుదేవా.
ఏమిటిది? రక్తమా? ఎక్కడిది? ఏమిటది శ్రవణ? ఏదో ఒక పాడు పురుగు నా శరీరాన్ని తొలిచి రంధ్రం చేసింది గురుదేవా. పురుగు తొలుస్తుంటే సహించి ఊరకున్నావా? అవును మహాత్మా, తమకు నిద్రాభంగం కలుగుతుందని. అంత బాధను ఓర్చుకున్నావా శ్రవణ? నీవు నీవు ఓరి సూతపుత్ర, గురుద్రోహి! ఇంత మోసమా? గురువర్య, మోసం చేసి సంపాదించిన బ్రహ్మాస్త్రం అవసర సమయంలో నీకు స్ఫురించదు. గురువర్య క్షమించండి. ఇది క్షమించరాని అపరాధం. వెళ్ళు గురువర్య, వెళ్ళు. సౌఖ్యమా ధర్మానందన? ఇదిగో ఇదే మా సౌఖ్యం మునీంద్ర. పాప కష్టాలన్నిటినో సహించి 12 సంవత్సరాలు అరణ్యవాసం గడపగలిగారు. ఇక ఆ 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడపగలిగితే అజ్ఞాతవాసమైన ఆ ముష్కరులు సుఖంగా గడపనిస్తారా మునీంద్ర? అవును, వారికి మాత్రం తెలీదా పాండుకుమారుల ప్రతాపం? వీరంతా విజృంభిస్తే ఆ కర్ణ దుర్యోధనులు ఒక లెక్క. ఏమైనా కర్ణుడు మాత్రం సామాన్యుడా మునీంద్ర? సహజ కవచ కుండలములు గలవాడు, అజేయుడు అంటారు కదా. అవును, ధర్మానికి పరీక్ష జరుగుతుంది. ధర్మం జయించాలి అంటే పాండవులు నెగ్గాలి. పాండవులు నెగ్గాలి అంటే కౌరవుల బలం తగ్గాలి. అంటే ముఖ్యంగా ఆ కర్ణుడు నిస్తేజుడు కావాలి. కర్ణుడు ఇంకా కర్ణుడు ఏం చేయగలడు నారదా? శాపగ్రస్తుడు. మన అర్జునుడి చేతిలో చావక తప్పదు. అదా నీ ధైర్యం మహేంద్ర? ఎన్ని శాపాలున్నా అతనికి సహజ కవచ కుండలాలున్నాయి. అవి ఉన్నంతకాలం మీ అర్జునుడే కాదు, ఆ రుద్రుడైనా సరే ఏమీ చేయలేదు. అయితే ఆ కవచ కుండలాలే అపహరిద్దాం. అపహరించడం నీకు వెన్నతో పెట్టిన విద్యే గాని ఎలాగ? అవి అతని శరీరంగానే పుట్టాయే. నువ్వే ఏదో ఉపాయం చెప్పు నారదా. చెప్పకుండా పెడతానా? కర్ణుల్లో గొప్ప సుగుణం ఉంది. ఏమిటది? అతడు మహాదాత. దేహి అంటే నాహి అని అనడు. అందులోనూ పండితులు యాచిస్తే తన ప్రాణాలనే సరే అర్పిస్తాడు. అపహరించడం కంటే యాచించడం మంచిది. అలాగ అతని సుగుణాన్ని మన స్వలాభానికి ఉపయోగించుకోవాలంటావు. సరే, నేను అనడం ఏమిటి? నీకు తెలీదు ఇలాంటివి ఎన్ని చేసావు? నారాయణ 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 నారాయణ! ప్రమాదం ప్రమాదం! తురిదా ప్రమాదం! ఎవరికి నారదా? మీకే స్వామి. అర్జునుని ప్రాణాలు కాపాడాలని మీ కర్ణును వంచి కవచకుండలాలు అపహరించబోతున్నాడు దేవేంద్రుడు. మహేంద్రుడు ఇంత ఘోరానికి పూనుకున్నాడా? సహించకూడదు. నిజం నిజం. ఎలా సహిస్తావు? వెంటనే వెళ్ళి ఆ దానం ఇవ్వద్దని కర్ణుని హెచ్చరించు. చేయి మించిపోక. నారాయణ నారాయణ నారాయణ. సరే. సూర్య భగవానుకు నా నమస్కృతి. నాయన కర్ణకుమార, నీ అందుగల వాత్సల్యం చేత నీకొక హితోపదేశం చేయాలని వచ్చాను. ధన్యుడు. కొన్ని క్షణాలలో ఇంద్రుడు నీ కవచకుండలాలు యాచించడానికి వస్తున్నాడు. అవి మాత్రం ఇవ్వకు నాయన. దేవా, దానశీలుడని పేరుగాంచిన వాడను. వచ్చిన అర్థిని వ్యర్థునిగా పంపలేను. దేవేంద్రుని చేయి క్రిందై నా చేయి మీదవడం జన్మ సార్థక్యం కదా దేవా. క్షమించండి. మహాదాత కర్ణ, భిక్షాందే భిక్షాందే. మహాశయ, మీరు కోరేదేమిటి? దానశీల, నేను కోరేవి నీ శరీరంలో భాగములుగా ఉన్న. సందేహం ఎందుకు? చెప్పండి. మహాదాత, మీ సహజ కవచకుండలాలు దానం చేయమని ప్రార్థిస్తున్నాను. కవచకుండలాల నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ వీటి వల్ల మీకేమి ప్రయోజనం? నేను అర్థించేయవే. ఇస్తావా లేదా? నాకు అపకారం కలిగించేది మీకు ఉపకారం లేనటువంటి దానం కోరుతున్నారు. మహేంద్ర, దీనికోసం ఈ వేషంలో ఇంత శ్రమపడి రావాలా? సంతోషపూర్వకంగా ఇస్తాను, స్వీకరించండి.
మేలు కన్నా మేలు. నీ దానశీలతకు మెచ్చాను. శత్రు సంహారకమైన దివ్యశక్తి మహాస్త్రాన్ని నీకు ప్రతివరంగా ఇస్తున్నాను. ఇదో స్వీకరించు. మహాప్రసాదం. కానీ ఈ దివ్యాస్త్రం అర్జునుడి మీద ప్రయోగించినా ప్రయోజనం ఉండదు. ఇంతటి పక్షపాతం మీ వంటి పెద్దలకే చెల్లును మహేంద్ర.